ప్రియులారా, ఈనాడు మరి ముఖ్యంగా దేవుని ప్రజలైనటువంటి వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని ఏ విధముగా వారు ఆ సమయాన్ని కేటాయిస్తున్నారు? ప్రార్థన చేసుకోవడానికి సమయము అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేయడానికి సమయాన్ని ఇవ్వలేనటువంటి వారిగా బ్రతుకుతున్నారండి. వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఎంతెంతో సమయాన్ని హెచ్చిస్తున్నావు. ఈనాడైనా సరే నీ జీవితంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచనతో సమయాన్ని కేటాయించగలుగుతున్నావా? నీవు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి తండ్రితో కూడా సమానుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే నీ జీవితంలో తప్పకుండా ఆయనతో సమయాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడతావు తప్ప వ్యర్థమైనటువంటి వాటి కొరకు నీ విలువైనటువంటి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వినియోగించలేవనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి.